వికారాబాద్ జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రేపు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక వర్షాలతో ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. 2 రోజులు కూడా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్ ప్రతీక్ జైన్. అనంతగిరి పర్యాటక కేంద్రం కోటపల్లి ప్రాజెక్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో వరద ప్రాంతాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. ఎస్పీ నారాయణ రెడ్డి నస్కల్ వాగు ఉధృతిని పరిశీలించారు. వాగులు వంకల దగ్గర పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు ఎస్పీ. వాగుల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ఎవరూ వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని చెప్పారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని అన్నారు. పర్యాటకులు వికారాబాద్కు రావద్దని సూచించారు. మరిన్ని అప్డేట్స్ శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం చెప్పండి, వికారాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. వాతావరణ శాఖ అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వికారాబాద్ జిల్లాను పూర్తిగా వరద నీరు ముంచెత్తిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా పరిగి పట్టణంలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుంది. కొత్త చెరువు పక్కన ఉన్నటువంటి కొత్త చెరువు అలుగు పారడంతో ఆ నీరంతా కూడా పరిగి పట్టణాన్ని ముంచెత్తింది. దీంతో ఆ పరిగి పట్టణంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయి పూర్తిగా కాలనీలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీరు చేరింది. రహదారులన్నింటిలో కూడా పూర్తిగా చెరువులను తలపించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. దీంతోపాటు పరిగి పట్టణంతో పాటు వికారాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. దాంతోపాటు వాగులు కూడా ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహించడంతో పరిస్థితి అంతా కూడా దారుణంగా మారిపోయింది. పంట పొలాలను కూడా వర్షం నీరంతా కూడా ముంచెత్తింది. దాంతోపాటు ఈ వాగుల కారణంగా వాగుల నీరంతా కూడా రహదారులపైకి చేరడంతో రాకపోకలకు కూడా చాలా చోట్ల ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి వికారాబాద్ జిల్లాలో ఉంది. దీంతో అధికారులందరూ కూడా ప్రజలందరినీ అప్రమత్తం చేశారు. ఇప్పటికే కలెక్టర్ ప్రతీక్ జైన్ అదేవిధంగా ఎస్పీ నారాయణ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు. నస్కల్ వాగు ఉధృతిని పరిశీలించారు. దాని కారణంగా నిలిచిపోయినటువంటి రాకపోకలను కూడా పునరుద్ధరించే ప్రయత్నం చేయాలని చెప్పి అధికారులకు సూచనలు చేశారు. దాంతోపాటు విద్యా సంస్థలు కూడా 2 రోజుల పాటు సెలవును ప్రకటించారు. ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి ప్రకటించిన నేపథ్యం ఈ కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో 2 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. దాంతోపాటు ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ప్రమాదకర పరిస్థితి ఉంటే వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. ప్రధానంగా పరిగి పట్టణంతో పాటు దోమ మండలంలో అధికంగా ఈ వర్షాల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు సిబ్బందిని అంతా కూడా అప్రమత్తం చేశారు. ఆయా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేయాలి, ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పి కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. దాంతోపాటు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రహదారులపైకి నీరు చేరి రాకపోకలకు ఇబ్బంది తలెత్తుంది. ఒకవైపు హైదరాబాద్ బీజాపూర్ మార్గంలో కూడా పరిగిపట్నంలో నీరు చేరడంతో ఆ మార్గంలో ఇబ్బంది తలెత్తుంది. దాంతోపాటు పరిగి వికారాబాద్ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దాంతోపాటు బంచన్పల్లి నస్కల్ మధ్య కూడా ఈ పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి అధికారులకు సిబ్బందికి సూచనలు చేశారు. మరోవైపు ఆ వాగుల ఉధృతిని దాటుకుని ఎవరు కూడా వాటిని దాటే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఇప్పటికే వారికి సూచనలు చేశారు. దానికోసం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సిబ్బందిని వాగుల వద్ద కూడా అటు పోలీస్ బందోబస్తు ఇటు రెవెన్యూ సిబ్బంది ఇతర గ్రామస్తులను కూడా అక్కడ కాపలా ఉంచి ఎక్కడ కూడా ఎవరు కూడా వాగులను దాటేటువంటి సాహసం చేయకుండా నియంత్రించేందుకు అక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీస్ సిబ్బందిని కూడా ఎక్కడైతే వాగుల ఉధృతి ఉందో అదేవిధంగా తీవ్రమైనటువంటి వర్షం నీరు చేరి పరిగి పట్టణం కానీ దోమమండలో ఇబ్బంది ఉందో ఆయా ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేశారు. అదేవిధంగా ప్రజలు కూడా ఎక్కడ కూడా ఆ నీళ్ళలోకి చేరడం కానీ ఇళ్లలోంచి భారీ వర్షాల కారణంగా ఇళ్లలోంచి బయటకు రాకుండా చూసుకోవాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రజలందరూ కూడా సూచనలు చేశారు. ఎవ్వరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్పి పరిస్థితి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మరొక 2 రోజుల పాటు భారీ వర్షం ఉంది. అదేవిధంగా వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో వికారాబాద్ జిల్లాకి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచనలు చేశారు. దాంతోపాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినటువంటి అధికారులు రాబోయే 2 రోజుల పాటు మిగిలిన ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ ఎవరు కూడా ఈ ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరిన చోట కానీ అదేవిధంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న చోట కానీ అదేవిధంగా అలుగు పారుతున్నటువంటి చెరువుల వద్ద కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళొద్దని చెప్పి
హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటు వికారాబాద్ జిల్లాలో అనంతగిరి హిల్స్ పర్యాటక ప్రాంతంగా ఉంటుంది. అదేవిధంగా కోట్పల్లి ప్రాజెక్టు సంబంధించిన కూడా అది పర్యాటక ప్రాంతంగా ఉంది కాబట్టి అటువైపు కూడా ఎవరూ రావద్దని తాత్కాలికంగా పర్యాటకాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు సూచనలు చేశారు. దీనికోసం కూడా ఎవరు వచ్చి చిక్కుల్లో పడదని చెప్పి భారీ వర్షాల కారణంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉండడంతో దాన్ని తాత్కాలికంగా మూసేస్తున్నట్లు కూడా అధికారులు ప్రకటించారు. మమత, రాబోయే 2 రోజుల పాటు ఎవరైతే కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు, ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఆ నంబర్లను సంప్రదించాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు స్థానికంగా ఉండే సిబ్బంది కూడా ఎవరు సెలవులు పెట్టొద్దు, రెవెన్యూ యంత్రాంగం కూడా అందుబాటులో ఉండాలి. మిగిలిన అన్ని ఆ శాఖలను కూడా పోలీసు కానీ, రెవెన్యూ కానీ, ఇతర వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్పి కలెక్టర్ ప్రతీక్ జైన్ అందరికి కూడా సూచనలు చేశారు. మమత, ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ ద్వారా వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలు 2 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఘోషిత చేయడం జరిగింది. సో భారీ వర్షం, అతి భారీ వర్షంకి ప్రొడక్షన్ ఉంది మనకి రేపు వరకు. దయచేసి మనకి వీకెండ్ కూడా ఉంది, ఈరోజు ఫ్రైడే, సాటర్డే రాబోతుంది. సో దయచేసి హైదరాబాద్ ఎవరైనా టూరిస్ట్ వస్తూ అనుకుంటే దయచేసి మనము ఎవరిని అలౌ చేయము. ప్లీజ్ బీ సేఫ్ ఇన్ యువర్ హోమ్స్. మీరు మీ ఒంట్లో క్షేమంగా సేఫ్గా ఉండండి. అండ్ సిమిలర్గా మన వికారాబాద్ జిల్లా ప్రజలకి కూడా అందరికీ కోరుతున్నాము, మీకు అవసరం ఉంటే, అతి అవసరం ఉంటే మాత్రమే మీరు అప్పుడు మీ ఇంటి నుంచి బయట రండి. అదర్వైజ్ ప్లీజ్ ట్రై టు మెయింటైన్ ఇన్ యువర్ హోమ్స్ ఆల్సో. రేపు వరకు కూడా మనము స్కూల్స్కి ఈ రోజు కూడా సెలవు ఇచ్చాము, రేపు కూడా ప్రకటిస్తున్నాము దట్ రేపు కూడా మన స్కూల్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ బోత్ విల్ బి షట్. సో పిల్లలు కూడా మీ ఇంట్లో సేఫ్గా ఉండండి అని అనుకుంటుంది. ఇప్పటి వరకు అయితే మనకి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు. దెర్ ఇస్ నో లాస్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ లైఫ్ ఎక్కడైనా. కొన్ని పోల్ట్రీ దగ్గర మనకి డ్యామేజ్ అయినాయి, ఇది మూసి వికారాబాద్ మండల్లో. అది కూడా మనము ఇది తగ్గించిన తర్వాత మొత్తం టీమ్స్ పెట్టేసి సర్వే చేసేసి వాళ్ళకి కంపెన్సేషన్ అందుతుంది. జస్ట్ 2 days అండి, జరుగుతుంది. మనము పోతే కూడా ఏం లాభం ఉండదు. ఫస్ట్ ప్రాణం ఉంటే ఏమైనా రేపు చేయగలుగుతాము. దయచేసి మీ ప్రాణం కాపాడండి, మనం కూడా మీతో పాటునే ఉంటాము. ఏమైనా మీ నష్టం జరుగుతూ ఉంటే అగ్రికల్చర్ దగ్గర గవర్నమెంట్కి పంపించి మనము దయచేసి మీకు అది నష్టపరిహారం కూడా అందిస్తాం. రైతులు కానీ, విద్యార్థులు కానీ, మామూలుగా ఎవరు కూడా ప్యాసింజర్స్ కూడా దయచేసి ఎటువంటి పరిస్థితిలో మనకు దాదాపు ఒక 20 నుంచి 20 నుంచి 25 ప్రదేశాల్లో వికారాబాద్లో మనకు గ్రామాలకు వెళ్ళే వాటిల్లో కాజ్వేస్ ఇవన్నీ ఉన్నాయి. ఆ కాజ్వేస్ మీద ఓవర్ఫ్లో అవుతుంది. సో పోలీస్ సిబ్బంది మనకు ఇరువైపులా, రోడ్డుకి ఇరువైపులా కూడా మనము ఈ బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది. ప్లస్ అదే కాకుండా విలేజ్ సెక్రటరీస్ ఇంకా వేరే ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేస్తూ కలెక్టర్ సారు మేము కూడా అందరం కూడా ఇవన్నీ చూస్తున్నాము. అండ్ విద్యార్థులకు ప్లస్ రైతులకు కూడా ఎస్పెషల్లీ మనకి 2 రోజుల నుంచి గత విపరీతంగా వర్షాలు వస్తున్నాయి కాబట్టి రైతులు కూడా దయచేసి వాళ్ళ పొలాల దగ్గరికి వాగులు దాటడం అట్లాంటి సాహసం ఎవరు చేయొద్దు. ఎందుకంటే మనకు 1-2 రోజులు ఆగితే కన్నా ఫ్లో తగ్గిపోతుంది, తర్వాత వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళొచ్చు. అది మనకు ముఖ్యంగా. ఇంకా కొన్ని పాడుబడిన ఇళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు కూడా దయచేసి ఆ ఇళ్ళు ఖాళీ చేసి ప్రస్తుతానికి 2-3 రోజులు కూడా ఎక్కడన్నా వాళ్ళు ఈ సీసీ రూఫ్డ్ హౌసెస్లో ఉంటే మనకు చాలా వరకు ప్రాణ నష్టం కలగకుండా మంచిగా ఉంటుంది. సో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని 2 రోజులు అతి అవసరమైతే తప్పక ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దని. ప్లస్ ఇంకా మనకు పర్యాటకులు హైదరాబాద్ నుంచి మనకు వీకెండ్ కాబట్టి సాటర్డే సండే రేపు వస్తారు, వాళ్ళని కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో వికారాబాద్లో ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది కాబట్టి ఈ 2 రోజులు ఈ వీకెండ్స్ దయచేసి ఎవరు రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ అన్నీ కూడా మనకు ఈ ట్రెక్కింగ్ అని ఇక్కడ ఏదైతే ఉందో అనంతగిరి ఏరియాస్లో అంతా కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది, అది యాక్సెస్ ఉండదు. సో దయచేసి ఎవరు కూడా రోడ్ ట్రిప్ కానీ లేకపోతే జాలీ ట్రిప్స్ కానీ వికారాబాద్కు ఈరోజు రేపు అంటే మనకు శనివారం అండ్ ఆదివారం రావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. సో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి పరిస్థితిలో ఇంటిలో నుంచి బయటికి వెళ్లకుండా ఈ 2 రోజులు మనకు ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్ ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం.